ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియో సెషన్లో వాట్సాప్లో మనకు ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి రిక్వెస్ట్ అండి. ఈ ఫీవర్స్ తర్వాత ఎక్కువ పేషెంట్స్ మరి జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న డాక్టర్ గారు, అందుకనే ఫీవర్స్ తర్వాత వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్ని పర్మనెంట్గా తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి రిక్వెస్ట్ వస్తుంది. అందుకని ఈరోజు ఈ వీడియో సెషన్లో ఫీవర్ తర్వాత వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్ని క్యూర్ చేయడానికి ఏ విధమైన హోమియోపతి మందులు వాడాలనేటటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది ఎందుకు వస్తాయి. జనరల్గా ఈ చికెన్ గున్యాల్లో ఎక్కువగా మరి ఫీవర్ తర్వాత కానీ లేదంటే ఫీవర్తో పాటు జాయింట్ పెయిన్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. చికెన్ గున్యా అనే కాకుండా మీకు ఏ ఫీవర్నైనా కూడా మీరు సప్రెస్ చేసినప్పుడు ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే, మీకు ఫీవర్ అనేది మీకు బ్లడ్లో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని కిల్ చేయడానికి మీకు న్యూట్రోఫిల్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుందండి బ్లడ్లో. ఈ న్యూట్రోఫిల్స్ ఆ బ్యాక్టీరియా చుట్టూ చేరి దాన్ని కిల్ చేసి దాని చుట్టూ ఒక మ్యూకస్ లేయర్ని ఫామ్ చేసి ఆ న్యూట్రోఫిల్స్ తర్వాత చనిపోయిన బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది బ్లడ్లో. ఈ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది మీకు ఈ జాయింట్స్లో ఈ ఫీవర్ తగ్గిన తర్వాత ఈ జాయింట్స్లో అక్యుములేట్ అవటం వల్ల మీకు జాయింట్స్ ఇన్ఫ్లమేషన్కి గురయ్యి మరి జాయింట్ పెయిన్స్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. మీరు ఈ యాంటీబయాటిక్స్ వాడి లేదంటే ఈ పారాసిటమాల్ వాడి లేదంటే ఇంకా స్టెరాయిడ్స్ వాడి మీరు ఫీవర్ని సప్రెస్ చేయాలి అని చెప్పి ట్రై చేసినప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అనేది సడన్గా మీకు ఈ జాయింట్స్లో లాక్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. అదే కనుక మీరు ఆ ఫీవర్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీకు ఈ జాయింట్స్లో మీకు లాక్ అవటం అనేది జరగదు. చాలా కేసుల్లో కూడా మీ జాయింట్ పెయిన్స్ రాకుండానే మీకు ఫీవర్ అనేది తగ్గిపోతుంది. ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఒక యూరిన్ ద్వారానో మోషన్ ద్వారానో లేదంటే దగ్గు కాపం ద్వారానో మీకు బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది చెమట ద్వారానో బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు మీ బాడీని మీరు ఇరిటేట్ చేసినప్పుడు మీ రోగనిరోధక శక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చాలా కేసుల్లో ఈ జాయింట్స్లో మీకు ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అనేది లాక్ అయిపోతాయండి. మీకు జాయింట్స్ అనేది ఇన్ఫ్లేమ్ అయ్యి రియాక్టివ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. మరి హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం క్యూర్ చేయొచ్చా అంటే, ఈ అలోపతిలో అయితే మీకు వాళ్ళ డాక్టర్స్ చెప్తారు ఏమంటే కొన్ని రోజులు ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత తగ్గిపోతుందని చెప్తారు. చాలా కేసుల్లో ఒక 50-60% కేసుల్లో మీకు రెసిస్టెన్స్ రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అండ్ జాయింట్స్లో లాక్ అయినటువంటి ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఏదో ఒక విధంగా బయటికి పోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక 40% కేసుల్లో ఈ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గకుండా మిమ్మల్ని కొన్ని కేసుల్లో ఒక 2-3% కేసుల్లో లైఫ్ లాంగ్ కూడా మిమ్మల్ని వేధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మీకు ఆర్ఏలోకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కొన్ని బాగా రెసిస్టెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మీకు ఆర్ఏలోకి కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇతర ఆర్థరైటిస్ కేసు కింద అది మారేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఈ ఆర్థరైటిస్ని క్యూర్ చేయొచ్చు అంటే 100% కేసెస్ని కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయొచ్చండి. చాలా కేసుల్లో ఈ ఫీవర్ తర్వాత వచ్చేటటువంటి ఈ జాయింట్ పెయిన్స్ ఎపిటోరియం పెర్ఫ్ 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు తగ్గిపోతుంది. ఎపిటోరియం పెర్ఫ్ 200తో తగ్గినప్పుడు 1M పొటెన్సీ ఒక 2 పిల్స్ వేస్తే మీకు చాలా వరకు కేసులు తగ్గుతాయండి. అయితే 1Mతో కూడా తగ్గకపోతే అప్పుడు మీరు కాల్కేరియా కార్బోనికా 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. ఒక 1 వీక్ తర్వాత ఎపిటోరియం ఇచ్చి ఒక 1 వీక్ చూసి తగ్గలేదనుకోండి జాయింట్ పెయిన్స్, మీరు కాల్కేరియా కార్బ్ 200 ఒక 2 పిల్స్ ఇవ్వండి. జాయింట్ పెయిన్స్ 100% కూడా తగ్గుతాయి. అప్పటికీ తగ్గలేదు, ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత మీరు కాస్టికమ్ 200 ఒక 2 పిల్స్ వేయండి. 100% కూడా మీకు జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుతాయండి. ఎపిటోరియము, కాల్కేరియా కార్బు, కాస్టికము ఈ 3 మెడిసిన్స్ని దాటెళ్ళదు ఈ ఫీవర్ తర్వాత వచ్చేటటువంటి ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్. అట్లా మీరు హోమియోపతి మెడిసిన్ వాడి ఫీవర్ తర్వాత వచ్చేటటువంటి ఆర్థరైటిస్ని మీకు 100% కూడా మీరు క్యూర్ చేయొచ్చండి. మరి ఇది ఈరోజు ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ని ఏ విధంగా క్యూర్ చేయొచ్చు విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామనుకుంటున్నాను. మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుందండి. వీడియోలు more than 800 వీడియోలు చేశాం కానీ అంటున్నారు పేషెంట్స్, సార్ డాక్టర్ గారు మీ కంటెంట్ చాలా బాగుందండి మీరు కానీ మీకు సబ్స్క్రైబర్స్ పెరగలేదు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను ఏ వీడియోలో కూడా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువగా రిక్వెస్ట్ చేయడం అనేది చేయలేదు. అదే కాకుండా ఈ ట్యాగ్స్ అంటే మార్కెటింగ్ వైజ్గా అంటే ఆ వీడియోని ఏ విధంగా వైరల్ చేసుకోవాలి, దానికి డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇలాంటి టెక్నిక్స్ అనేది నేను పాటించట్లా. వీడియోలు చేసుకుంటా పోతున్నాను కానీ
వేరే యూట్యూబ్లో వీడియోని ఎలా పాపులర్ చేసుకోవాలనే టెక్నిక్స్ని నేను పాటించట్లేదండి. అందువల్ల ఈ వైరల్ అవ్వట్లేదు, ఎక్కువ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ని రిలీజ్ చేయటమే. మీరు కనుక లైక్ షేర్ కొడితే మనం ఎలాంటి డిస్క్రిప్షన్లో ఎలాంటి పెట్టకపోయినా కూడా, ఎలాంటి ట్యాగ్స్ పెట్టకపోయినా లైక్ షేర్ కొడితే ఆటోమేటిక్గా ఈ సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతాయండి. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.